అంటే ఈ జర్నీలో మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం మనతో ఉండేవాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటారు. సో ఈ మీ 10 years జర్నీలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండే ఉంటారు. మ్యాక్సిమం మోసపోని వ్యక్తే ఎవరు ఉండరు. ఇండస్ట్రీ అంటేనే ఉంటారు, ఒక పార్ట్ అది. సో అట్లా ఎవరన్నా చీట్ చేసిన ఫ్రెండ్స్ ఉండడము, ఫ్రెండ్షిప్ వాల్యూ అంటే ఏంటో తెలియడం ఏమైనా జరిగిందా? తెలిసింది. బాగా తెలిసింది. అంటే మనకి జర్నీలో చాలా మంది తగులుతారు. మనం ఏంటంటే ఒక 10 years ఉన్నాడు అనేసరికి వీడంత లాయల్ ఫ్రెండ్ ఇంకోటి ఉండడు అనుకుంటాం. మనకి ఆ ఫ్రెండ్స్ సరిగ్గా దొరకకపోవడం వల్ల, లేదా తక్కువ మందితో మాట్లాడడం వల్ల, సర్కిల్ తక్కువ ఉండడం వల్ల అలా మోసపోయిన రోజులు ఉన్నాయి. లేదా ఇంకొకరు నీకు ఎందుకురా నేను ఉన్నానని చెప్పి సాయం చేయమంటే చేసిన రోజులు, అవి మళ్ళీ నాకు ఎగ్గొట్టిన రోజులు అవి ఉన్నాయి. కాకపోతే నేను ఒకటే పాజిటివ్ ఏమనుకుంటా అంటే, మేబీ స్టార్టింగ్ స్టేజ్లో నన్ను మోసం చేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం మైండ్ మెచ్యూర్ అయ్యిందేమో. లేదా కొన్నేళ్ళ తర్వాత ఏమైనా ఒకవేళ ఎదిగినాక ఏమైనా మోసం చేశారు అనుకో, చాలామంది పడ్డారు కదా మోసం. అంటే ఇండస్ట్రీలో కూడా కోట్లు పోగొట్టుకున్నారు. వాళ్ళతో పోలిస్తే నేను పోగొట్టుకుంది కొంచెం తక్కువ అనిపిస్తుంది. కంపేర్ చేసుకోవాలి, బట్ ఎక్కడ కంపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు బాగా అర్థమైపోయింది. అంటే మనం సాడ్గా ఉన్నా డబ్బులు మళ్ళీ రావు. అంటే వాడు ఆ మూమెంట్ మళ్ళీ మార్చదాం కదా, పోయిన మూమెంట్ మళ్ళీ మార్చదాం. ఇప్పుడు నేను ఏడుస్తూ ఉంటే నాకు టైం వేస్ట్. ఏడ్చా కొన్ని రోజులు బాధపడ్డా, కాకపోతే అవి బయట ఏడిస్తే చూసి నవ్వుతారు, అంతేగాని ఎవరు షోల్డర్ ఎవరు కచీఫ్ ఎవరు తుడుచుకోమని చెప్పి నవ్వుతారు. కచీఫ్ ఇచ్చినా సరే పక్కకి నవ్వుతారు. అందుకే ఏడ్చే కన్నా మన పని మనం చేసుకెళ్ళిపోతే మేబీ ఆ సక్సెస్ మనకి ఏదో ఒకలా దారి చూపిస్తుంది. ఇక్కడ పోయిన డబ్బులు ఇంకో దగ్గర ఎక్కడ వస్తాయి. అలా మనం వర్క్ చేసుకుంటూ పోవడమే. పోయిన చోటే మళ్ళీ వెతుక్కోవాలి అనేది కాదు, పోయినా సరే మళ్ళీ వేరే చోట వస్తాయి. మనం కష్టపడేది ఎలాగైనా వస్తుంది.